స్నేహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శివుడు తన జటాజూటంలో గంగను ధరిస్తాడు. అయితే ఇలా ఎందుకు? గంగా నదిని మాత్రమే ఎందుకు? అసలు శివుడు తన జటాజూటంలో అలా ఒక నదిని ఎందుకు ధరించాలి? గంగా నది అంటే ఎంతో పవిత్రమైన తీర్థము. ఎందుకు అంటే అసలు ఆ జలం యొక్క గొప్పతనం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ జలాన్ని తీసుకుని వచ్చి ఎన్ని సంవత్సరాలు అలా పెట్టినా అసలు ఒక పురుగు పట్టడం కానీ పాడవడం కానీ ఉండదుగా. ఇప్పటికీ అందరికీ ఆశ్చర్యమే. ఎవరికి అంతు చిక్కని రహస్యం అని చెప్పుకోవాలి. మరి అటువంటి పవిత్రత ప్రత్యేకత ఎందుకు వచ్చింది అంటే శివుని యొక్క శరీరం మించి అలా జాలువారి భూమిని తాకింది కాబట్టి గంగకు అంతటి పవిత్రత అన్నది ఉంది. అయితే మరి ఇలా శివుడు గంగను ఎందుకు ధరించాడు? పూర్వం సగర చక్రవర్తులు ఉండేవారు. ఈ సగర చక్రవర్తులు ఒకసారి ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నారు. అటువంటి సమయంలో అశ్వాన్ని విడిచిపెట్టారు. అంటే అశ్వమేధ యాగం అనేటప్పటికీ అశ్వాన్ని విడిచిపెడతారు. ఆ అశ్వాన్ని ఎవరైతే పట్టుకుంటారో లేకపోతే ఆ అశ్వాన్ని లొంగదీసుకుంటారో అటువంటి రాజులతో ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో వాళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తారు, మళ్ళీ ఆ అశ్వాన్ని తెచ్చుకుంటారు. ఇది ఒక పద్ధతి. అయితే ఆ యజ్ఞానికి సంబంధించిన అశ్వం, ఆ గుర్రం ఎక్కడా కనిపించకపోతే వెతుకుతున్నారట సగర చక్రవర్తులు. వారు ఎంతమంది ఉన్నారు అంటే 60,000 మంది అని చెప్తారు. అలా ఈ చక్రవర్తులు వెతుకుతూ కపిల మహర్షి ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళారు. ఆ ప్రదేశంలో ఆ అశ్వం కనిపించింది. అయితే కపిల మహర్షి ఆ అశ్వాన్ని దొంగతనం చేశారని ఇక నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించడం, మాట్లాడడం అలా కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఆ సమయంలో కపిల మహర్షి ఆయన పాపం ధ్యానంలో ఉన్నారు. ఆయన బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు, ఏం చేస్తున్నారు ఆయనకి సంబంధం లేదు. అక్కడ అశ్వం ఉన్నప్పుడు ఆయనకు మాట చెప్పి అశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ అహంకారంతో వాళ్ళు ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో ఇది అస్సలు మంచి తీరు కాదు కదా. మరి ఇలా వాళ్ళు అరుస్తున్నారు, మాట్లాడుతున్నారు, నిందిస్తున్నారు, నువ్వు దొంగవి అని అంటున్నారు. వీటన్నిటి వల్ల ఏ ధ్యానంలో అయితే కపిల మహర్షి ఉన్నారు ఆ ధ్యానం నుంచి ఒకసారి బయటికి రావాల్సి వచ్చింది. ఆయన అలా బయటికి వచ్చి అలా చూశారట. అంతే, అప్పటికీ ఆ ధ్యాన శక్తి అన్నది ఉంటుంది కదా. అలా కళ్ళు తెరిచి చూసిన వెంటనే వాళ్ళందరూ చనిపోయారు. అంటే బూడిద కుప్పలుగా మారిపోయారట. మహానుభావులు జోలికి వెళ్ళకూడదు కదా. ఆయన మటుకు ఆయన ధ్యానంలో కూర్చుంటే ఆ అశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు. నానా మాటలు అన్నారు కాబట్టి ఇప్పుడు బూడిద కుప్పలై పడి ఉన్నారు. అశ్వము అక్కడే ఉంది. మరి ఈ యాగం ఎలా కొనసాగించేది? సగర చక్రవర్తి ఎదురు చూస్తున్నారు. తన మనవుడు అయిన అంశుమంతుడిని పంపించారట. ఒకసారి వెళ్ళి వెతికిరా, అసలు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు. అలా వెతికి మొత్తానికి ఆ ప్రదేశానికి వచ్చి జరిగిందంతా తెలుసుకుని క్షమాభిక్ష పెట్టమని ఈ కపిల మహర్షిని అడిగితే వారు క్షమిస్తారు. కానీ ఇప్పుడు బూడిద కుప్పలై పడి ఉన్న తన వంశానికి సంబంధించిన వాళ్ళందరూ ఉత్తమ గతికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అని అడిగితే పెద్దవాళ్ళందరూ ఒక మాట చెప్తారట. మరి వీళ్ళు ఇలా ఇంత పాపం చేసుకుని కపిల మహర్షి యొక్క దృష్టి చేత బూడిద కుప్పలు అయిపోయారు కాబట్టి మళ్ళీ వీళ్ళు సద్గతి పొందాలి, ఉత్తమ లోకాలకి వెళ్ళాలి అంటే స్వర్గంలో ఉన్న నీరు కిందకి వచ్చి ప్రవహించాలి. మరి ఎవరు తీసుకుని వస్తారు? స్వర్గానికి అలా ఎవరం వెళ్ళిపోలేం కదా మనుషులం. అది చాలా కష్టం. మనం ప్రార్థన చేస్తే ఆ నీరు అన్నది రావాలి, ఆ జలం అన్నది రావాలి. ఎవరు ప్రార్థన చేస్తారు? అది అంత తేలికైన ప్రార్థన కాదు. 1 రోజు 2 రోజులు భోజనాన్ని త్యజించి అమాత్రంగా ప్రార్థన చేస్తే పైన స్వర్గలోకంలో ఉన్న గంగ కిందకు వస్తుందా? లేదు. అయితే ఈ విషయం తెలుసుకుని ఆ వంశానికి సంబంధించిన వాళ్ళందరూ ఈ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంశుమంతుడు, ఆ తర్వాత ఇంకా ఎంతోమంది చక్రవర్తులు. కానీ ఎవరి వల్ల కాలేదు. మరి అదే వంశానికి చెందిన భగీరథుడు, ఆయన తన తాతల గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఉత్తమ గతులు కలగాలి అనే ఒక చక్కని ఆలోచనతో ఆ రాజ్యాన్ని ఇంకొకరికి అప్పచెప్పి తాను ఇప్పుడు తపస్సు చేయటం మొదలుపెట్టారు. అంటే ఒక్కొక్కసారి మనం ఇది సాధ్యం కాదు అని విడిచిపెట్టేస్తూ ఉంటాం. పురాణాల్లో ఇటువంటి కథల నుంచి ఏం నేర్చుకోవాలి? మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. ఈ ఆలోచనతో మొదలవ్వాలి. అలా మొదలవ్వాలి అంటే ప్రయత్నం అనే మాట మనం వింటూ ఉంటాం కదా. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం అన్నది చెయ్యాలన్నమాట. అందుకని ఈ ప్రయత్నం, ఆ మొదటి అడుగు వేశాడు భగీరథుడు.
తాను గోకర్ణ పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళి చక్కగా తపస్సు మొదలుపెట్టారట. అయితే ఆ తపస్సు సాధారణమైన తపస్సు కాదు. అందులో ఎంతో ఓర్పు సహనం ఉంది. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంకా లాభం లేదు, అవ్వదు, అయినా నాకు ఇప్పుడు ఎందుకు, నేను బాగానే ఉన్నాను కదా, ఎప్పుడో నా వంశంలో ఆ తాతలు ముత్తాతలు వాళ్ళు బూడిద కుప్పలైపోతే ఇప్పుడు నేనేం చెయ్యాలి, వాళ్ళు అలా పడుంటే ఇప్పుడు నాకేం నష్టం లేదు కదా అని ఆయన అనుకోలేదు. వంశం గురించి ఆలోచించారు. ఘోర తపస్సు చేశారు. పంచ అగ్నుల మధ్య తపస్సు చేశారు. ముంటికాల మీద తపస్సు చేశారు. అంత కఠోర తపస్సు చేస్తే భగీరథుడు అప్పుడు బ్రహ్మ ఆయన కనిపించారు. కనిపించిన వెంటనే 2 కోరికలు అడిగారట. ఈ వంశంలో ఎప్పుడూ కొడుకులు అంటే పుత్రులు జన్మించాలి, అంటే ఈ వంశం ఎప్పుడు అభివృద్ధిలోకి రావాలి, ఇది ఒక కోరిక. ఇంకొకటి ఏమిటి అంటే ఇదివరకు ఉన్న మా తాతలు ఎవరైతే బూడిద కుప్పలై పడి ఉన్నారో వాళ్ళకి సద్గతి అన్నది కలగాలి. అయితే మొదటి కోరిక అన్నది నేను ఇచ్చేస్తున్నాను, మరి రెండవ కోరిక అలా స్వర్గం నుంచి గంగ కిందకు రావాలి అంటే ఆ గంగా ప్రవాహం చాలా గంభీరంగా ఉంటుంది. అటువంటి సమయంలో భూమి తట్టుకోలేదు, పెద్ద పెద్ద ఉపద్రవాలు రావచ్చు, ఎన్నో జీవులు చనిపోవచ్చు, ప్రకృతిలో మార్పు రావచ్చు. అందుకే నేను ఈ పని చెయ్యలేను, నేను నీకు తధాస్తు అని అనలేను. అలా గంగ ఎక్కడి నుంచి పైలోకం నుంచి దూకితే ఇంకేమైనా ఉందా, భూమి మీద చాలా నష్టం అన్నది జరుగుతుంది. అందుకని ఈ వరం నేను తీర్చలేను. మరి ఇదే మార్గం అంటే గనక ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన వస్తారు, ఆయనే ఈ గంగను స్వీకరిస్తారు, ఆ తర్వాత విడిచిపెడతారు. అటువంటి గంగను ఇంకెవ్వరూ స్వీకరించలేరు అని చెప్తే అప్పుడు భగీరథుడు మళ్ళీ, అంటే ఇంత చేసిన తర్వాత ఆఖరికి మళ్ళీ ఇప్పుడు తపస్సు చెయ్యాలా అని అనుకోకుండా మళ్ళీ ప్రయత్నం అలా ప్రయత్నం చేసి చాలా కష్టపడి శివుణ్ణి కూడా మెప్పించి శివుడు వచ్చి, సరే నేను ఇక్కడ ఉంటాను, నేను ఆ లోకం నుంచి వచ్చిన గంగను పడతాను, ఆ తర్వాత నెమ్మదిగా విడిచిపెడతాను అని చెప్తారు. ఇది శివుని యొక్క అనుగ్రహం. అలా ఆయన చక్కగా నించున్నారట. 2 చేతులు అలా నడుముకి పెట్టుకుని అలా నించుని ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. పైన ఆ స్వర్గలోకంలో ఉన్న పుణ్య జలము, తీర్థము, పవిత్ర జలము అయిన గంగ ఆవిడ చూసి అనుకుందట, ఏంటి అంటే నేను ఎంత బలంతో లేకపోతే తేజస్సుతో కిందకి దిగుతానో ఈశ్వరుడు తట్టుకోగలుగుతాడా, అలా నించున్నాడేమిటి అని అనుకుందట. అది అప్పుడు ఆవిడకున్న అహంకారం. కాబట్టి గంగ అమాంతంగా దూకింది. ఇంకేముంది, ఆ పెద్ద జటాజూటంలో బంధించారట ఈశ్వరుడు గంగను. ఎందుకు అంటే అలా విడిచిపెట్టకూడదు కదా, ఇప్పుడు ఆయన స్వీకరించారు. అందుకే జటాజూటంలో ఆ గంగ ఉంది. అప్పుడు అనుకుందట, జటాజూటంలో ఉంటే ఏమిటి, నేను అమాంతంగా దూకేస్తాను అని. ఇంకా అహంకారం తగ్గలేదు. ఇప్పుడు శివుడు ఇది గ్రహించారు. అందుకే భూమి మీద రావలసిన ఈ పుణ్యతీర్థం ఏదైతే ఉందో, గంగమ్మ తల్లి ఏదైతే ఉందో పవిత్రతతో కూడుకుని ఉండాలి, కానీ అహంకారంతో ఉండకూడదు కదా అని అనుకుని ఆ జటాజూటంలోనే ఎన్నో రోజులు అలా తిప్పుతూనే ఉన్నారట. ఒక్క చుక్క నీరు కూడా బయటికి రాలేదు అంటారు. ఒక్క చుక్క నీరు అంటే అలాగా అంత పెద్ద జటాజూటంలో గంగను బంధించారు. గంగ తిరిగి అలసిపోయి ఇప్పుడు తను ఎంత అహంకారంతో ఉండేదో, తనని నియంత్రించిన శక్తి ఒకటి ఉంది అని తెలుసుకున్న తర్వాత, ప్రాధేయపడిన తర్వాత మళ్ళీ భగీరథుడు కోసం భగీరథుడు మళ్ళీ తపస్సు చేసి, స్వామి ఎలాగైనా విడిచిపెట్టు అంటే నెమ్మదిగా ఈశ్వరుడు ఆ గంగను తన జటాజూటల నుంచి అలా విడిచిపెట్టారు. అలా శివుని యొక్క శరీరం మించి గంగా అన్నది భూమి మీదకి వచ్చింది. 7 పాయలుగా వచ్చింది. ఒక పాయ భగీరథుని వెంటే వెళ్ళింది. ఎందుకంటే అక్కడ సగర చక్రవర్తులు బూడిద కుప్పలై ఉన్నారు కదా ఆ ప్రదేశానికి. కాబట్టి భాగీరథి అని ఆ పాయనంటారు. ఇంకా ఎన్నో పాయలు, అలాగే ఎన్నో ప్రదేశాలలో ఈ గంగమ్మ ప్రవహించటం మనకి ఎన్నో పేర్లు కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. మొత్తానికి అలా భగీరథుడు చాలా ప్రయత్నం చేసి ఈ గంగా ప్రవాహాన్ని అక్కడ ఆ బూడిద కుప్పలు ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు తీసుకొస్తే అప్పుడు అంటే సగర చక్రవర్తులు వాళ్ళు సద్గతిని పొందారు, ఉత్తమ లోకాలకు వెళ్ళారు. ఇలా తన వంశం గురించి ఆలోచిస్తూ చాలా కష్టపడి భగీరథుడు చేసిన ప్రయత్నం దేవతలందరూ పుష్పవాన కురిపించారట. అలా భూమి మీదకి వచ్చిన పవిత్రమైన స్వర్గంలో ఉన్న పవిత్రమైన తీర్థం ఏదైతే ఉందో అదే గంగా నది. పైగా శివుని యొక్క శరీరం నుంచి బయటకు వచ్చింది కాబట్టి నీటికి ఆ పవిత్రత, ఆ ప్రత్యేకత అలా ఉంది. అందుకే శివుడు అలా జటాజూటంలో గంగను బంధించవలసి వచ్చింది.